హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు టాలీవుడ్ లో హాట్ గా ట్రెండ్ అవుతున్న మూవీ అప్డేట్స్ ఏంటో చూద్దాం. మొదటి అప్డేట్, అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడింది. ముందుగా జూన్ 26 కి ప్లాన్ చేసిన ఈ సినిమా ఇప్పుడు జూలై 10న ప్రేక్షకులకు ముందుకు రానుంది. అఖిల్ ను పూర్తిగా కొత్త లుక్ లో చూడబోతున్నామని నాగార్జున తెలిపారు. ఇక రెండో అప్డేట్, హీరో సత్యదేవ్ నటిస్తున్న పీరియాడిక్ సైకలాజికల్ థ్రిల్లర్ రావ్ బహదూర్ టీజర్ విడుదలైంది. సత్యదేవ్ చెప్పడం ఆసక్తిని పెంచింది. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తన 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన సింగ్ గీతం సినిమాతో కొత్త రికార్డు సృష్టించారు. హాలీవుడ్ దిగ్గజం క్లింట్ ఈస్ట్వుడ్ రికార్డును అధిగమించి ప్రపంచంలోనే అత్యంత వయసులో ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన దర్శకుడిగా నిలిచారు. అలాగే నాగచైతన్య నటిస్తున్న మిస్టికల్ యాక్షన్ అడ్వెంచర్ వృషకర్మ సినిమా విడుదలకు ముందే శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని సమాచారం. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. చివరిగా రామ్ చరణ్ నటించిన పెద్ది విజయంతో ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో కొత్త దర్శకులతో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. నేను తెలుగు సినిమా, హిందీ సినిమా అని చూడను, ఇండియన్ సినిమా అని చూస్తాను అని చెప్పడం వైరల్ అవుతుంది. ఈ అప్డేట్స్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టాలీవుడ్ హాట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై తెలుగు సినిమా.